ఐపీఎల్ చూస్తుంటారు బ్రో? రెగ్యులర్గా బ్రో. రెగ్యులర్గా ఎప్పటి నుంచి చూస్తున్నారు? ఇంకా ఆల్మోస్ట్ 2000 ఇంకా స్టార్ట్ అయినప్పటి నుంచి ఇంకా 2008 నుంచి. 8 నుంచి. ఎవరికి సపోర్ట్ మీరు? నేను ఆర్సీబీ ఫ్యాన్ బ్రో. ఆర్సీబీ ఫ్యాన్ స్టార్టింగ్ నుంచి. వావ్, హార్డ్ కోర్ ఫ్యాన్. ఎవరి ఫేవరెట్ ప్లేయర్? విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ. చాలామంది విరాట్ కోహ్లీ అగ్రెషన్ గురించి ట్రోల్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి ఏం చెప్తావు? అంత అగ్రెషన్ లేకపోతే గేమ్లో బ్రతకలేము బ్రో. బ్రతకలేదు అంటే ఇప్పుడు అగ్రెషనే కదా సగం మంది. డిఫరెంట్ ప్లేయర్ అంటే ఇంక ఎందుకంటారు అగ్రెషనే కదా. ఇప్పుడు అగ్రెషన్ అంటే నేను విరాట్ కోహ్లీనే అని వస్తుంది ఇంకా. సో కెప్టెన్గా విరాట్ కోహ్లీ లేనప్పుడు 2 కప్పులు, అదే ఒక కప్పు కొట్టారు, ఇంకో కప్ ఏమో మళ్ళీ వస్తుంది. వితౌట్ విరాట్ కోహ్లీ కెప్టెన్సీ అని కూడా చాలా మంది ట్రోల్ చేస్తున్నారు బ్రో. కెప్టెన్సీదే ఉంది బ్రో, లీడర్షిప్ స్కిల్స్ కావాలి కానీ. అంతే, అదే కెప్టెన్సీ టైం బ్రో. ఇప్పుడు మీరు ఏమంటారంటే ఇప్పుడు 99% హార్డ్ వర్క్, ఆయన 200% హార్డ్ వర్క్ ఇస్తాడు, 1% లక్ కూడా తగలాలి కదా. కెప్టెన్సీలో ఉన్నప్పుడు తగలలేదేమో. ఇప్పుడు అవుట్ ఆఫ్ కెప్టెన్సీ వచ్చాక బ్యాటింగ్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రతిసారి టాప్ 5లో ఉంటారు రన్స్ కొట్టడంలో. ఫీల్డింగ్ కంప్లీట్గా 20 ఓవర్స్ చేస్తుంది. 37 ఓల్డ్ పర్సన్ నుంచి ఇంకేం ఎక్స్పెక్ట్ చేయాలి బ్రో. ఇప్పుడు ఆ టాప్ 5లో రన్స్ స్కోర్ చేసే వాళ్ళలో ఉండే వాళ్ళందరూ యంగ్స్టర్సే, బిలో 30 ఉన్న వాళ్ళే. ఇప్పుడు ఆయన ఒక్కడే 35+ ఉన్నారు. దాని గురించి ట్రోల్ చేయడానికి ఏముంది? అదేలే. సో జీటీ ఆర్సీబీ మ్యాచ్ జరుగుతుంది కదా రేపు ఫైనల్, ఎలా ఫీల్ అవుతున్నారు? 18 ఏళ్ళ తర్వాత కప్పు కొట్టింది, మళ్ళీ ఏమో ఇప్పుడు 2వ కప్పు లోడింగ్ అని చాలా మంది అంటున్నారు. హై ఛాన్సెస్ ఉన్నాయి బ్రో. ఉన్నాయి, కానీ జీటీకే కప్ వెళ్తుందని చాలా మంది అంటున్నారు. పిచ్ అంటే వాళ్ళది హోమ్ గ్రౌండ్ కాబట్టి చెప్పడంలో తప్పులేదు, కానీ ఫస్ట్ ఇన్నింగ్స్ వస్తుందా సెకండ్ ఇన్నింగ్స్ వస్తుందా? ఇప్పుడు చేజింగ్ వస్తే ఆర్సీబీ. టాస్ ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు? చెప్పలేము బ్రో. చేజింగ్ వస్తే ఆర్సీబీ అని అనుకుంటున్నాం మేము. టాప్ స్కోర్ ఎవరిది, అంటే ఏ టీం ఎక్కువ కొడతారు? ఆర్సీబీ. మీరు చెప్పండి, పర్లేదు. ఆర్సీబీనే బ్రో. ఆర్సీబీ అంటే ఏ ప్లేయర్ ఎక్కువ కొడతాడు? రజత్ పటిదార్, విరాట్ కోహ్లీ. రజత్ పటిదార్, విరాట్ కోహ్లీ. అటువైపు సిరాజు వీళ్ళందరూ కూడా ఉన్నారు కదా, మరి ఈ బౌలింగ్ ఆర్డర్కి ఆర్సీబీ తట్టుకుంటుందా? అంటే ఎంత స్పీడ్ వేస్తే అంత స్పీడ్గా కొట్టే వాళ్ళు కూడా ఉన్నారు బ్రో. అంటే ఏం చెప్తారు మీరు అని? అంటే బ్రో ఇట్స్ కంప్లీట్ బ్యాటిల్. ఇప్పుడు అక్కడ అంత మంచి ప్లేయర్ ఉన్నప్పుడే ఇక్కడ అంత మంచి ఆట బయట వస్తుంది. మీరు కగిసోర్ అవ్వడం 150 వేస్తే 150 కొట్టినప్పుడే ఆనందం ఉంటుంది. అవును సార్. మామూలు చిన్న బౌలర్ల మీద కొడితే ఉండదు కదా బ్రో. సిరాజ్, రబాడా ఇలాంటి వాళ్ళ మీదే కొట్టాలి, రషీద్ ఖాన్ ఇలాంటి వాళ్ళ మీదే కొట్టాలి, అప్పుడే ఆనందం.